నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అసెంబ్లీకి రారు, మండలిలో చర్చిస్తామంటారు. పోనీ అక్కడన్నా అర్థవంతంగా చర్చలు జరుపుతారా అంటే అది లేదు. అయితే వాకౌట్ లేదంటే కూటమి పార్టీ సభ్యుల మీద దాడికి ప్రయత్నం చేయటం. తాజాగా సీనియర్ నాయకుడు వయసు రీత్యా పెద్దవాడైనటువంటి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారి మీద వైసీపీ నాయకులు కొంతమంది దాడికి యత్నించారు. అది కూడా శాసన మండలిలో. అసలేంటి వీళ్ళ తీరుని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం. సరే, అసలు బయట ఎలాగూ రపారప్ప నరుగుతామంటున్నారు. ఏది చిటికలో జరిగిపోవాలి అన్ని పనులని స్వయంగా మంత్రులుగా చేసిన వాళ్ళు చెప్తున్నారు. సో బయట సరిపోవన్నట్టు ఇప్పుడు మండలిలో కూడా ఆ సాంప్రదాయం తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు ఈ విత్తనం ఒకే రేపు చెట్టు అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మరి ఇప్పుడు మండలిలో చూస్తే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏం చెప్తారు అసలు మీరు? ఇప్పుడు వాస్తవంగా వైసీపీ మండలి సభాపక్షం ఒక రకమైన కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వైసీపీ శాసనసభాపక్షం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు కూడా సభకి హాజరయ్యి ప్రభుత్వాన్ని ఇష్యూస్ బేస్డ్ గా నిలదీసే బాధ్యత వాళ్ళు కూడా భుజానికి ఎత్తుకుంటే మండలి పక్షం మీద ఇంతటి ఒత్తిడి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సభకు హాజరు కాకుండా, ఆయన శాసనసభా పక్షాన్ని కూడా హాజరు కానివ్వకుండా, మనకి కౌన్సిల్లో సంఖ్యాబలం ఉంది కదా, కౌన్సిల్లో మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వాన్ని ఊపిరి సలపకుండా విమర్శలతోటి హోరెత్తించండి అని చెప్పని ఆయన ఇంట్లో మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నాడు. చెప్పానని కూడా చెప్పారు ఆయన రీసెంట్ గా. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మండలి పక్షాన్ని వాళ్ళకి మార్గనిర్దేశం చేయడం కోసం హాజరు కాని శాసనసభ్యుని కూడా పిలిచి మీటింగ్ పెడతా ఉన్నాడు. ఏదేమైనా సరే ఆయన స్క్రిప్టు, ఆయన ఎజెండా, ఆయన్ని రెస్క్యూకి వెళ్లాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు కూడా ఆయన మోపిన భారాన్ని, తలకమించిన భారమైనా సరే కాళ్ళు వణుకుతున్నా, మోకాళ్ళు కొట్టుకుంటున్నా, తడబడుతూ అయినా సరే వాళ్ళ భారాన్ని మోస్తూ ఉన్నారు. ఇవాళ మనం ఒక 60 కిలోలు 70 కిలోలు మనం మొయ్యలేనంత బరువు మనం ఎత్తుకున్నాం అనుకో, అంటే ఒక 60-70 కిలోలు ఎవరైనా మొయ్యగలుగుతారు. కానీ అది ఎత్తుకొని ఒక 5 ఫ్లోర్లు మెట్లు ఎక్కమన్నారు అనుకో, ఒక ఫ్లోర్ వరకు కొంచెం సునాయాసంగా ఎక్కగలుగుతారు. 2వ ఫ్లోర్ దగ్గరికి వచ్చేప్పటికి కాళ్ళు తడబడతాయి. 3వ ఫ్లోర్ దగ్గరికి వచ్చేప్పటికి గుండెల్లో తడమొదలవుద్ది. అంటే ఇప్పుడు హమాలీలు ఇటువంటి అంటే కాయ కష్టం చేయగలిగే వాళ్ళైతే వాళ్ళు సునాయాసంగా మొయ్యగలుగుతారు. 100 కేజీలైనా ఎత్తుకొని వాళ్ళు మొయ్యగలుగుతారు. కానీ అలవాటు లేని వ్యక్తులు, ఇవాళ వైసీపీ మండలి పక్షం ఉంది, 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో కొనసాగారు. ఇవాళ ప్రతిపక్ష బాధ్యత తల మీదకి వచ్చేటప్పటికి, అది శాసనసభలో కూడా లేని హోదా ఇక్కడ మాత్రమే దక్కేటప్పటికి ఇక్కడ మోయలేని భారాన్ని వాళ్ళు మోస్తా ఉన్నారు. ఈ మోసే క్రమంలో ఇప్పటికే వాళ్ళకి అధికార పక్షం వైపు నుంచి వాళ్ళు తమలపాకుతోటి అధికార పక్షాన్ని సరసమాడబోతే వీళ్ళు తలుపు చెక్కతోటి ప్రతిపక్షాన్ని మోస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు లేవనెత్తే ప్రతి అంశం వాళ్ళకే బూమరాంగ్ అవుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశాన్ని లేవనెత్తారు. ఆ లేవనెత్తిన క్రమంలో ప్రభుత్వం వైపు నుంచి నిమ్మల రామానాయుడు గారు, పయ్యవల కేశవ్ గారు చీల్చి చెండాడారు. వాళ్ళు ఏంటంటే ఏదో మేము చంద్రబాబుని డిఫెన్స్లోకి నెట్టబోతున్నాం కదా అని చెప్పని తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నా మాటని ఆలకించి ఆయన లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేస్తానని హామీ ఇచ్చారు అని చెప్పని తెలంగాణ అంతర్గత రాజకీయాల్లో ఆయన సేవ్ చేసుకునే క్రమంలో ఆయనకి అక్కడ ప్రతిపక్షంగా ఉన్న టీఆర్ఎస్ నుంచి ఎదురవుతున్న ముప్పేట దాడి నేపథ్యంలో ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నిన్నటి వరకు పాలనలో ఉన్నవాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏం జరిగిందో వాళ్ళకి అవగాహన ఉంది. వాళ్ళ హయాంలో ఎన్జీటీ ఎటువంటి ఆదేశాలు ఇచ్చిందో వాళ్ళకి అవగాహన ఉంది. ఎన్జీటీకి వాళ్ళ ప్రభుత్వం ఎటువంటి అఫిడవిట్ ఇచ్చిందో వాళ్ళకి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అన్నిటి గురించి అవగాహన ఉండి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొని చంద్రబాబుని మేము చీల్చి చెండాడేస్తున్నాం చూడండి అని చెప్పని ఆ రోజు నుంచి రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంట ఎక్కడ లేని జవసత్వాలు కూడగట్టుకొని రాయలసీమలో మీటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ రాయలసీమ జగన్మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా భావించింది కాబట్టి 2019 ఎన్నికల్లో 49 సీట్లు ఇచ్చిన రాయలసీమ 2024లో 7 సీట్లకు పరిమితం చేసింది. అటువంటి రాయలసీమలో మళ్ళీ పిల్లి మొగ్గలు కుప్పిగంతులు మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టిన క్రమంలో కౌన్సిల్లో కూడా అదే ముప్పేట దాడి మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్తో ఏ రోజు ఎన్జీటీ నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చినాయి, ఏ రోజు ప్రభుత్వం నుంచి ఎన్జీటీకి ఏ విధమైన అఫిడవిట్ ఇచ్చున్నారు, ఏ రోజు దాకా ఎంబుక్ రికార్డ్ అయింది, ఎంబుక్ 2021 తర్వాత ఫర్దర్గా ఎంబుక్ రికార్డ్సే ఎందుకు లేవు, వీటన్నిటి గురించి ప్రభుత్వం వైపు నుంచి సూటిగా సమాధానాలు వచ్చిన తర్వాత, అలాగే నాటి రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారి స్టేట్మెంట్ను కూడా ఉటంకిస్తూ కౌన్సిల్లో వాడివేడి చర్చ జరిగిన తర్వాత వైసీపీ నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటలిని మనం సెల్ఫ్ గోల్ వేసుకున్నాం, మనం ఇవాళ కౌన్సిల్లో డిఫెన్స్లో పడిపోయామని చెప్పని వాళ్ళకి మొహం జల్లని పరిస్థితి అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో సోము వీర్రాజు గారు
ఆయన ప్రసంగించడానికి సిద్ధపడతా ఉన్నారు. అంటే చైర్మన్ గారు నెక్స్ట్ ప్రశ్న తీసుకున్నారు. ఆ తీసుకున్న క్రమంలో ఆ ప్రశ్నలో ఈయన పార్టిసిపేట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో వైసీపీకి సంబంధించిన ఇజ్రాయెల్ గారు, రమేష్ యాదవ్ గారు, విక్రాంత్ గారు ఈ ముగ్గురు ఎగబడి సోమిరాజు గారి మీదకి వచ్చి ఆయన మీద వ్యక్తిగతంగా భౌతిక దాడికి సిద్ధపడ్డారు కౌన్సిల్లో. దాంతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఆయన వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అనేది కూడా ఎన్డీఏలో పార్ట్ అండ్ పార్సిల్. ఇవాళ ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సోమిరాజు గారు, ఆయన జోలికి వస్తే ఎన్డీఏ కూటమి ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ఇవాళ మంత్రులతో సహా సోమిరాజు గారి రెస్క్యూకి వెళ్ళారు. దాంతో అక్కడ ఘర్షణ అయితే నివారింపబడింది. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇదే వైసీపీ కౌన్సిల్ సభ్యులు ఒక తెలుగుదేశం సభ్యుడితోటో ఒక జనసేన సభ్యుడితోటో ఈ ఘర్షణ కనుక సిద్ధపడ్డట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలోనే ఏంది బా రప్ప అంటే సినిమా డైలాగే కదా, ఏముంది దానికి బాధపడేది అని చెప్పని దాన్ని ఎలా సమర్థించాడో దీన్ని కూడా సమర్థించేవాడు. అవసరమైతే భుజం తట్టేవాడు, వాళ్ళకి శాల్వాలో సన్మానాలు చేసేవాడు, ఏదో ఒక రకంగా వాళ్ళకి అండగా నిలబడేవాడు. కానీ ఇక్కడ జరిగింది భారతీయ జనతా పార్టీ సభ్యుడితోటి. దాంతో ఇప్పుడు ఖచ్చితంగా దీనికి పాల్పడ్డ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డితోటి 100% ప్రైవేట్ క్లాస్ ఉంటుంది. మాయదొరాలలారా, నేనేదో ఆ ఢిల్లీ వాళ్ళ కాళ్ళు ఎళ్ళబడి వాళ్ళు అడుగులకు మడుగులొత్తి నేను వాళ్ళ ఆగ్రహం నా మీదకి ప్రసరింపకుండా ఎన్డీఏ కూటమి వాళ్ళు అక్కడ ఇక్కడ భాగస్వాములు అయ్యున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్కి వాళ్ళు లోనయ్యి నన్నెక్కడ లోపలేపిస్తారోనని నా బెయిల్ ఎక్కడ రద్దు చేస్తారని చెప్పని హడలు నేను చచ్చిపోతుంటే వాళ్ళ అభ్యర్థులకి నేను ముందుగానే మద్దతు ప్రకటిస్తూ ఉన్నా, వాళ్ళ బిల్లులకి నేను ముందుగానే మద్దతు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ చంద్రబాబుని విమర్శిస్తున్నా కానీ వాళ్ళని ఒక్క మాట కూడా నేను పల్లెత్తి మాట్లాడను. నేనేదో నా తెప్పలు నేను బడి నన్ను నేను కాపాడుకుంటుంటే మీరేంటి వాళ్ళ జోలికి వెళ్ళి ఆ సభ్యుడిని గెలుకుతూ ఉన్నారు. మీ కళ్ళకి ఆయన ఏదో ఒక ముసలాళ్ళలాగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అతను భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దగ్గర కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి. మీరు ఇప్పుడు ఆయన్ని గెలుక్కున్నారు, దీని ఇంపాక్ట్ రేపు రోజు నాకేం ముప్పు ముంచుకొచ్చుద్దా అని చెప్పని ఆ ముగ్గురికి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు క్లాసు పీకటం ఖాయం. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు గోడ దెబ్బ చెంపదెబ్బలాగా హౌస్లోకి వస్తేనేమో అధికార పక్షం నుంచి వాళ్ళకి ముప్పేట దాడి ఎదురవుతూ ఉంది. కౌన్సిల్ దాటి వెళ్ళి ఇక్కడ ఏదైనా కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తేనేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చెంపదెబ్బ తగలిపోతూ ఉందన్నమాట. దీంతో అవసరమైతే ఈ పార్టీ మారెళ్ళిన 5గురితో పాటు మేము కూడా పార్టీ మారెళ్ళిన పీడ వదిలిపోద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఈయన సభకు రాడు, సభకి వెళ్ళిన మమ్మల్ని పని చేసుకొనిడు, మా తల మీదేమో తలకు మించిన భారం మోపుతా ఉన్నాడు, ఆ భారాన్ని మొయ్యలేక మేము తడబడతా ఉంటే మాకు అండదండలు అందించాల్సింది పోయి ఈయన పిరికితనంతో, ఈయన బలహీనతలతోటి, ఈయన కేసులతోటి, ఈయన దాసోహం అనేది కాక మనందరిని కూడా వాళ్ళ కాళ్ళకి మొక్కిచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పని ప్రైవేట్గానైనా సరే వాళ్ళ కౌన్సిల్ సభ్యులు కూడా యువతలకు వచ్చి ఎన్ని తిట్లు తిట్టాలో ఆయన తిట్టుకుంటూ ఉంటారు. కాకుండా ఏంటంటే ఇవన్నీ పండి పక్వానికి రావడానికి కొంత టైం పట్టుద్ది. ఖచ్చితంగా ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలో చాలా లుకలుకలు ఉన్నట్టుగా వింటూ ఉన్నాం. ఈయన మానుకునేది కాక మా 10 మందిని కూడా సభకి హాజరు కానివ్వట్లేదు. మొట్టమొదటిగా గెలిచిన వాళ్ళు ఉన్నాం, సభలో పాల్గొని సభలో చర్చల్లో భాగస్వాములు కావాలని చెప్పని మా కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని దిప్పుతూ ఉన్నారు. దేనికి మీ బోటాళ్ళు గెలిచి ఉపయోగం ఏంటి, పనికి మళ్ళాడు పేటలో ఉంటే ఏంటి, కోటలో ఉంటే ఏంటి అని చెప్పని ఇంట్లో వాళ్ళు కూడా తిడతా ఉన్నారు. అట్లాంటిది మమ్మల్ని ఏమో ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికిరానాలాగా చేసి కూర్చోబెడతా ఉన్నాడు. ఇతని ఆదేశాలు పాటించి కనీసం శాసనసభ్యులు అనే సంగతి మేము కూడా మర్చిపోతా ఉన్నాం అని చెప్పని ఇప్పటికే ఎమ్మెల్యేల్లో లుకలుకలు మొదలైనట్టుగా వింటా ఉన్నాం. ఇక మెల్లగా ఇదే వైఖరి కనుక కొనసాగిన పక్షంలో ఎమ్మెల్సీల్లో కూడా ఆల్రెడీ ఇప్పటికే బిగినైంది. కొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు తోడు అదనంగా ఆ మిగిలిన ఎమ్మెల్సీల్లో కూడా ఒక అరెస్ట్ బిగిన్ కావడం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.